అథారిటీలో మీటింగ్లో గత అలాట్మెంట్ల మీద చర్చ జరిగింది. మేము ఎప్పుడు చెప్తున్నట్టుగానే అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్. మెజారిటీ నిధుల్ని అమరావతినే సమకూర్చుకుంటుంది. సిఆర్డీఏనే సమకూర్చుకునేలాగా డిజైన్ చేయబడింది. మనం తాత్కాలికంగా టెంపరీ సపోర్ట్ లాగా కొంత మేరకు బడ్జెటరీ సపోర్ట్ ని, అది కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ లోన్స్ నే వాళ్ళకి ఇవ్వడం, తిరిగి వాళ్ళు రీపే చేసేలాగానే టర్మ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అమరావతిలోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను నమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికో పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్ గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటా ఉంది. రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూ తోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇవాళ ఏముంది, లక్షల కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా. సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది. సిఆర్డీఏతో నుంచే డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ రీపే చేసుకుంటుంది. కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్యపెట్టారు, ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు. ఈ పాటికి పోలవరము, అమరావతి ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయినంటే అన్ని జిల్లాల్లోనూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకంతో మూడు ముక్కలాట ఆడుకున్నారు. అంటే ఎవరైతే వాళ్ళకి వాలంటరీగా ఇచ్చాం, ఎవరైతే ఇంక ఇంట్రెస్ట్ చూపలేదో, తిరిగి రాలేదో, వాళ్ళు ఇంకొద్దు అనుకున్నారో, ఇట్లా రకరకాల కారణాల చేత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా రెన్యూ చేయడం జరుగుతుంది. చేయడం కూడా కండిషనల్ గా చేస్తున్నాం. ఎట్లా అని ఊరికేదో ల్యాండ్ తీసుకుని పైన కూర్చుంటే సరిపోదు, అభివృద్ధి చేయాలి ఇక్కడ. సో కాబట్టి టైం లైన్స్ పెట్టమని చెప్పాం. అవన్నీ ఇంకా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఇన్ని రోజుల లోపల ప్లాన్స్ అప్రూవ్ కావాలి, ఇన్ని రోజుల లోపల పనులు ప్రారంభం కావాలి, ఇన్ని రోజుల్లో ఈ దశకు రావాలి, ఇన్ని రోజుల్లో పూర్తి కావాలి, ఈ రకంగా కండిషన్స్ పెట్టమంటున్నాం. సో దట్ అక్కడ పని స్టార్ట్ అవ్వాలి అనేటువంటి దాంతో. లేకపోతే ల్యాండ్ తీసుకుని రేపు విలువ పెరిగిన తర్వాత వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కుదరకుండా ఉండేందుకు ఆ టైం లైన్స్ పెట్టమన్నాం. వాటి మీద కూడా అథారిటీ నెక్స్ట్ మీటింగ్లో చర్చిస్తారు.